ఇక గ్రామాల్లో స్థానిక సందడి వార్త కనిపిస్తుంది, చూద్దాం. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ వచ్చే నెలలోనే నిర్వహిస్తారంటూ విస్తృతంగా ప్రచారం. రిజర్వేషన్లో మార్పుల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ. పథకాల అమలుతో సర్కారు వైఫల్యాలపై విమర్శలతో విపక్షాలు. సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు. నిజమేనా? బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారా? ఈసారి మన ఊరు సర్పంచ్ గిరి ఎవరికి వస్తుందో మరి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన ఇదే పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసినా ఎన్నికలతోనే సంభాషణలు మొదలవుతుండడం గమనార్హం. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై కూడా విస్తృత చర్చ నడుస్తోంది. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందనే దానిపై బేరీజ్ వేస్తున్నారు. మండల, జిల్లా స్థాయికి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలోనూ రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయనున్నారు అనేటువంటి మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లిన వారు కూడా ఇదే అంశంపై చర్చిస్తున్నారు. కాగా అధికార ప్రతిపక్ష పార్టీలు ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా అంటూ మనకు వార్త కనిపిస్తుంది. అది 3వ పేజీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. 3వ పేజీలో దృష్టి సాధించింది. గ్రామాలు, మండల స్థాయిలో ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. పార్టీల వారిగా ఎవరి వర్గాలు బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓటర్ల వివరాలను తెలుపుతూ ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీంతో కొత్తగా ఓటుకు ఎంతమందికి వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. పథకం ప్రారంభంలోనట ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి అందించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 3 పథకాలు ఏకకాలంలో అమలైతే ఇకపై గ్రామ పంచాయతీలో పనిచేసే వివిధ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాబట్టి పంచాయతీలోని 92,351 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు చెల్లింపులు ఆలస్యం జరుగుతోంది. ఇంత భారీ సంఖ్యలోని ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇవ్వాలని నిర్ణయించడం మేలు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు వేలవబోతుందనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అవకాశం ఎవరికి దక్కుతోంది? రాష్ట్రంలో సర్పంచ్ల పదవి కాలం పూర్తయి 9 నెలలు, ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవి కాలం పూర్తయి 7 నెలలు పోతుంది. ఈ నెలలో 26తో కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గ గడుపు కూడా ముగిపోతుంది. సో వాస్తవానికి స్థానికంగా సంస్థల్లో పాలకవర్గాల పదవి కాలం ముగిసే నాటికి ఎన్నికలు జరగాలి. కానీ 2023 ఆఖరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, 6 నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో వాటి ప్రభావం స్థానిక సంస్థలపై పడింది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం కులగణన శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కులగణన తుది దశకు చేరుకోగా సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ తేలాక స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఖరారుకు నియమించిన ప్రత్యేక కమిషను ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తుంది. అనంతరం రిజర్వేషన్లు కేటాయింపుపై నిర్ణయం వెలువడనుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం వారికి ఎంతమేర అవకాశాలు లభిస్తాయని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వేడి విషయానికి వస్తే కాళేశ్వరం కమిషను, విద్యుత్ కమిషను, ఫార్ములా ఈఎస్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు లీజు, ఇతరితర అంశాల గురించి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సందడి గురించి వార్త రాసిరు బాగా అద్భుతంగా అనిపిస్తుంది. సో గ్రామాల్లో స్థానిక సందడి అనేటువంటి వార్తను మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ ఏపీ అయినా తెలంగాణ అయినా దాదాపుగా 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఏపీలో ఇంకొంత ఎక్కువ సందడి ఉంటుంది, బట్ తెలంగాణలో కొంత తక్కువ సందడి ఉంటుంది. అయినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మటను, చికెను, కళ్ళు కావచ్చు, ఇతర అన్ని రకాలుగా సంక్రాంతి పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి పల్లె నుంచి పట్టణానికి బతుకు తిరిగిపోయిన చాలామంది పట్టణాన్ని విడిచి పల్లెకు ఈ 4 రోజుల పాటు పోతారు. సో ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో కూడా మొత్తం కలకల్లాడుతూ ఉంది. ఎక్కడ పోయినా కూడా సర్పంచ్ ఎన్నికల మీద ముచ్చటాడుతూ ఉన్నారు. ఎవరిని సర్పంచ్గా నిలబెడదాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా ముందుకు పోవాలి, సో ఎట్లా గెలవాలంటే ఎవరెవరిని ఎట్లా మనం మజ్జిగ చేసుకోవాలి, మొత్తం మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత ఉన్నది, ఎవరికి కొత్త ఓటు వచ్చింది, ఇంకెవరికైనా అప్లై చేయాలన్నా, సో ఇటువంటి అనేకమైనటువంటి డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా కూసున్న కాడ, ఇక గిద్దెకట్టల కాడ కావచ్చు, గ్రామ పంచాయతీల కాడ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కాడ కావచ్చు, పోలీస్ స్టేషన్ కాడ కావచ్చు, టీ స్టాల్ కాడ కావచ్చు, టెంపుల్ కాడ కావచ్చు, ఏడపోయినా కూడా ఎవరిని నిలబెడదాం, ఎట్లా నిలబెడదాం, ఏ రిజర్వేషన్లు వస్తాయి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా, ఏ రిజర్వేషన్ వస్తుంది, మరి ఏ రిజర్వేషన్ ప్రకారం ఎవరికి వస్తే ఎట్లా చేద్దాం, మరి 3 పిల్లలు ఉంటే సర్పంచ్గా పోటీ చేయొచ్చా, 2 ఉంటేనే సర్పంచ్గా పోటీ చేయాలా, ఒక్కరున్నోళ్ళు చేయొద్దా, ఇట్లా అనేకమైనటువంటి డిస్కషన్లు అయితే గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ సర్కార్ కులగణన చేస్తూ ఉంది. 42% రిజర్వేషన్ను మరి బీసీలకు ఇస్తాం కాబట్టి కులగణన చేపట్టిన తర్వాత కులగణనకు ఇచ్చినటువంటి ప్రత్యేక కమిషను ఇచ్చినటువంటి నివేదికను ఇప్పటికే
ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధమవుతోంది. ఆ కమిషన్ కూడా నివేదికను సిద్ధం చేస్తూ ఉంది. తీసినటువంటి ఆ సర్వే లెక్కలను కూడా కంప్యూటర్లో కొట్టి మరి వాటన్నిటిని కమిషన్కి ఇస్తే కమిషను వాటిని ఒక జాబితాగా సిద్ధం చేసి ఒక నివేదికగా సిద్ధం చేసి ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి ఇప్పటికే సీఎం రేవంత్ ఈ నెల 26 నుంచి కొత్తగా రైతు భరోసా కావచ్చు, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ శ్రీకారం చుడతారు. కాబట్టి ప్రజల్లోకి ఏడాది పాలన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకుపోతూనే గ్రామ పంచాయతీలో జెడ్పీటీసీ ఎంపీటీసీలో మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకున్నటువంటి టార్గెట్ పెట్టుకుని తెలుస్తుంది. ఖచ్చితంగా మరి ఫిబ్రవరిలో మాత్రం పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ యొక్క సంక్రాంతిలో డిస్కషన్ తర్వాత ఓటర్లు కూడా ఓ వైపు మళ్ళాలే, ఓటర్లు కూడా ఒకరిని ఎన్నుకోవాలన్నటువంటి ఒక డెసిషన్కి వస్తారు. కాబట్టి సో 26 తర్వాత రాజకీయ పరిణామాలు తెలంగాణలో మారబోతూ ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ జనవరి 26 తర్వాత మాత్రం చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి వాళ్ళు వ్యూహాలు వెతుకుంటూ, ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ల మీద డిస్కషన్ చేసుకుంటూ పథకాల అమలుకు సంబంధించి సర్కారు ఇక ప్రశ్నల మీద విపక్షాలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి సో పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీలో నిలబడేటోళ్ళు ఇప్పుడే గ్రామాలకు పోరి, మీ పతార పెంచుకోరి, నలుగురితో మాట్లాడుర్రి, 4 ముచ్చట్లు చెప్పుర్రి, మీ ఊహాలని ఇప్పటి సందే అమలు చేసే ప్రయత్నం చేయరి. ఇక ఓట్లు నోటిఫికేషన్లు రాగానే మేము కోట్లు పట్టుకొని పోతామంటే జనాలు మిమ్మల్ని లాగి గోడకేసి కొడతారు. సో ఏదైనా సరే ఇన్స్టెంట్గా ఫాస్ట్ ఫుడ్ లెక్క ఉన్నదంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కొంత ఇప్పటి నుంచే మీరు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయరి, ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేయరి, 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేయరు, 4 రూపాయలు సేవా కార్యక్రమం కింద ప్రజలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చినాక మీరు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక లేదు నేను అప్పుడే చూసుకుంటా అంటే పెట్టిన కాడికి ఊడ్చుకోబుక్తారు, పోసిన కాడికి తాగుతారు, తర్వాత ఒక్క ఓటు కూడా పడదు. ఇక